హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2 ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, కోడ్ జాబ్స్ మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఏప్రిల్ 24 నుండి మే 2 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేజ్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss April 30, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ముఖ్యమైన టాపిక్ గంగా ఎక్స్ప్రెస్ వే. గంగా ఎక్స్ప్రెస్ వే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్ వేని ప్రారంభించారు. ఇదొక 6 లేన్ ఎక్స్ప్రెస్ వే అని చెప్పవచ్చు. 6 వరుసల హైవే రహదారి అని చెప్పవచ్చు. అంటే ఏంటి? రోడ్ ట్రాన్స్పోర్ట్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి దీన్ని లాంచ్ చేశారు. మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంది, అంటే ఈ ఎక్స్ప్రెస్ వే లెంగ్త్ ఎంత, దీన్ని నిర్మించడానికి ఎంత ఖర్చు అయ్యింది, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది 6 లేన్ ఎక్స్ప్రెస్ వే, 6 వరుసల హైవే రహదారి అని చెప్పవచ్చు. దీన్ని నిర్మించడానికి 36,230 crore ఖర్చు అయింది. 36,230 కోట్ల ప్రాజెక్టు. మరి ఇందులో భాగంగా 594 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వేని నిర్మించారు. 594 కిలోమీటర్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్రెస్ వే కారిడార్ని నిర్మించారు. మరి ఇది ఏ ప్రాంతాల మధ్య వెళ్తుంది అంటే ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ మధ్య. మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ మధ్య గుర్తుపెట్టుకోండి. 594 కిలోమీటర్స్. 594 కిలోమీటర్స్. మరి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటిది, లాభం ఏంటిది? ఎప్పుడైనా ఇటువంటి ఎక్స్ప్రెస్ వే కారిడార్స్ని లాంచ్ చేసినప్పుడు మనకి కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. అన్ని ప్రాంతాలకి మౌలిక వసతులు, రహదారుల అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి తద్వారా మీరట్ నుంచి ప్రయాగ్రాజ్కి మధ్య జర్నీ అనేది, ట్రావెల్ టైం అనేది, ప్రయాణ సమయము 6 గంటల్లోనే చేరుకోవచ్చు. 6 hours, రైట్. మరి దీనికి ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. గంగా ఎక్స్ప్రెస్ వే మనం ఇది లాస్ట్ ఇయరే డిస్కస్ చేసుకున్నామండి, 2025లో. అయితే దీనికి ఒక ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ గంగా ఎక్స్ప్రెస్ వేలో భాగంగా 3.5 కిలోమీటర్ల మేర ఒక ఎయిర్ స్ట్రిప్ని నిర్మించారు. 3.5 కిలోమీటర్ లాంగ్ ఎయిర్ స్ట్రిప్ని నిర్మించారు. ఎక్కడ నిర్మించారు అంటే ఉత్తరప్రదేశ్లోని షహజాన్పూర్ అనే ప్రాంతంలో. గుర్తుపెట్టుకోండి, ఇందులో భాగమనే చెప్పవచ్చు ఇది. మరి ఏంటిది ఇది? ఎయిర్ స్ట్రిప్ అంటే ఏంటి? ఇది ఎయిర్ క్రాఫ్ట్లు ల్యాండ్ అవ్వడానికి ఒక ఫెసిలిటీ అని చెప్పవచ్చు. భారతదేశంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ఉంటాయో అవి అత్యవసర సమయాల్లో రాత్రిపూట్ల, నైట్ టైమ్స్, ఎమర్జెన్సీ సమయాల్లో ల్యాండ్ అవ్వడానికి ఏర్పాటైన మొట్టమొదటి ఎయిర్ స్ట్రిప్ ఈ గంగా ఎక్స్ప్రెస్ వేలో భాగంగా నిర్మించారు. గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ ఎమర్జెన్సీ నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఏది అంటే గంగా ఎక్స్ప్రెస్ వే. దాని లెంగ్త్ ఎంత? 3.5 కిలోమీటర్స్. అంటే ఏంటి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్లు అవసరమైన పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో రాత్రిపూట్ల కూడా ల్యాండ్ అవ్వచ్చు. సో ఇది అండి గంగా ఎక్స్ప్రెస్ వే కారిడార్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్, ఉత్తరప్రదేశ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ ఇండెక్స్ అండి, పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 2023-24 ఇయర్కి సంబంధించి ఇండియాలో పంచాయతీలు ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, ఏ స్థాయిలో అభివృద్ధి చెందాయి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ ఒక ఇండెక్స్, ఒక సూచికని విడుదల చేసింది. మీరు చూస్తే ఇక్కడ పిఐబి ఎస్టర్డే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 29th ఏప్రిల్ నిన్న ఈవినింగ్ అప్డేట్ చేశాడండి. యాక్చువల్లీ ఈ రిపోర్ట్ని
నేషనల్ పంచాయతీరాజ్ డే, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24నే రిలీజ్ చేశారు. మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది రావడానికి నిన్న అప్డేట్ చేశారు పిఐబిలో. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి? పేరులోనే ఉంది, పంచాయతీల్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన రిపోర్ట్ అని చెప్పవచ్చు. సో మరి పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 అన్నాడు అంటే ఇది 2వ ఎడిషన్. మరి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ ఆ టైంలోనే రిలీజ్ చేశారు, మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 1.0 అనేది 2022-23 ఇయర్కి సంబంధించి, 2022-23కి సంబంధించి ఇది 2వ ఎడిషన్, 2023-24కి సంబంధించి. మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, మనకి ఎప్పుడైనా ఒక ఇండెక్స్ వార్తల్లో ఉన్నప్పుడు మనము క్రొనలాజికల్గా సీక్వెన్స్గా వెళ్ళాలి. దీన్ని ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది, ఇందులో భాగంగా ఎన్ని థీమ్స్ని పరిగణలోకి తీసుకున్నారు, ఇండికేటర్స్ ఎన్ని, అటువంటి బేసిక్ డీటెయిల్స్. ఫస్ట్ ఇండియాలో పంచాయత్ విషయానికి వస్తే సుమారుగా 2.5 lakh పైగా పంచాయతీలు ఉన్నాయి, 2.5 లక్షలకు పైగా పంచాయతీలు ఉన్నాయి. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ ఒక పంచాయతీ అభివృద్ధి చెందిందా లేదా అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తారు, డేటా ఆధారిత రిపోర్టు. మరి అందులో 9 థీమ్స్ ఉన్నాయని చెప్పవచ్చు, 9 థీమ్స్ అంటే ప్రధాన అంశాలు. ఒకటి వచ్చేసి పేదరిక నిర్మూలన ఆధారంగా, అంటే ఒక పంచాయతీ అభివృద్ధి చెందిందా లేదా అని ఎలా గుర్తిస్తారు, కొన్ని అంశాల ఆధారంగా. పేదరిక నిర్మూలన, పావర్టీ ఫ్రీ పంచాయత్, మరొకటి ఆరోగ్యకరమైన పంచాయతీ అంటే వైద్య ఆరోగ్య సదుపాయాలు, హెల్తీ పంచాయత్, మరొకటి శిశు అభివృద్ధి పంచాయతీ, చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్, అలానే నీటి వనరుల సమృద్ధి, వాటర్ రిసోర్సెస్ అవైలబిలిటీ, అలానే స్వచ్ఛత పరిశుభ్రత, క్లీన్ గ్రీన్ పంచాయత్, అలానే అవసరమైన మౌలిక వసతులు, సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచాయత్, సామాజిక న్యాయం ఆధారంగా సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్, మరొకటి సుపరిపాలన ఆధారంగా గుడ్ గవర్నెన్స్ పంచాయత్, మరొకటి మహిళా ఫ్రెండ్లీ, ఉమెన్ ఫ్రెండ్లీ అంటే మహిళా సాధికారత కోసం కృషి చేస్తూ ఉన్న పంచాయతీ. సో 9 ప్రధాన అంశాలు. మరి ఇందులో ఇండికేటర్స్ ఎన్ని ఉంటాయి, ప్రామాణికాలు, మళ్ళీ వీటిని డివైడ్ చేస్తారండి, క్లాసిఫై చేస్తారు. అలా చూస్తే పంచాయతీలని ఇలా వర్గీకరిస్తారు స్కోర్ ఆధారంగా. అచీవర్ అంటే ఘనత సాధించిన పంచాయతీలు, తెలుగులో చెప్పాలంటే ఘనత, బట్ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇవి బేసిక్ టర్మ్స్ కదా, మినిమం అందరికీ ఐడియా ఉంటుంది ఈ టర్మ్స్ పట్ల అవగాహన. అచీవర్ అంటే ఏ పంచాయతీకి అయితే స్కోరు 90 లేదా అంతకంటే ఎక్కువ వస్తే అది అచీవర్ పంచాయతీ, దానికి గ్రేడ్ వచ్చేసి A+ ఇవ్వడం జరుగుతుంది. మరొకటి ఫ్రంట్ రన్నర్ పంచాయతీ అంటే ఏ గ్రేడ్, ఏ పంచాయతీకి అయితే స్కోరు 75 నుంచి 90 లోపు ఉంటే అది ఫ్రంట్ రన్నర్. గుర్తుపెట్టుకోండి, అచీవర్కి అయితే 90 లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. పర్ఫార్మర్ పంచాయతీకి B గ్రేడు, స్కోర్ 60 నుంచి 75 లోపు ఉంటే. యాస్పిరెంట్ అంటే ఏంటి, ఆశావాహక పంచాయతీ, యాస్పిరెంట్ C గ్రేడు, 40 నుంచి 60 లోపు స్కోర్ ఉంటే యాస్పిరెంట్. బిగినర్ D గ్రేడ్, బిగినర్కి D గ్రేడ్ అంటే ఏంటి, ప్రారంభ దశలో ఉంది, స్కోరు 40 కంటే తక్కువ ఉంటే బిగినరు. సో తెలుగులో చెప్పాలంటే ఘనత సాధించినవి, ఫ్రంట్ రన్నర్ అంటే ముందుకు దూసుకుపోతున్నవి, పర్ఫార్మర్ అంటే బాగా ప్రదర్శన కనబరుస్తున్నవి, ఆస్పిరెంట్ అంటే ఆకాంక్షాత్మక పంచాయతీలు, బిగినర్ అంటే ఇంకా ప్రారంభ దశలో ఉన్నవి. మరి ఇండికేటర్సు, పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 1.0 మొదటి ఎడిషన్లో ఇండికేటర్లు 516 ఇండికేటర్లను తీసుకున్నారు, 516 ప్రామాణికాలను తీసుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఎడిషన్లో ఆ ఇండికేటర్లను తగ్గించారు, 150 ఇండికేటర్సే. ఇక డేటా పాయింట్స్ కూడా పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 1.0లో 794 డేటా పాయింట్స్ ఉంటే ఇప్పుడు 230 డేటా పాయింట్సే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ దీని ప్రాముఖ్యత ఏంటంటే భారతదేశపు మొట్టమొదటి డేటా ఆధారిత పంచాయతీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. భారతదేశంలో పంచాయతీల యొక్క పనితీరుని పంచాయతీల యొక్క పనితీరును కొలవడానికి తీసుకొని వచ్చిన మొట్టమొదటి సూచిక. మరి ఇక్కడ చూస్తే ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది, ఈ సంవత్సరం రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారము సుమారుగా 97.3% గ్రామ పంచాయతీలు ఇందులో పాల్గొన్నాయి, ఈ సర్వేలో పాల్గొన్నాయి. మరి ఇక్కడ చూస్తే దురదృష్టవశాత్తు
ఏ ఒక్క పంచాయతీకి కూడా A+ గ్రేడ్ రాలేదు. అచీవర్ గ్రేడ్ ఏ ఒక్క పంచాయతీకి రాలేదు. ఇక మరి అత్యధికంగా పంచాయతీలు ఏ గ్రేడ్లో ఉన్నాయి అంటే C గ్రేడ్లో ఉన్నాయి, అంటే యాస్పిరెంట్ కేటగిరీలో. ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో అంటే ఏ గ్రేడ్ కేటగిరీలో 1.39% పంచాయతీలు ఉంటే పెర్ఫార్మర్ B గ్రేడ్లో 45.72% పంచాయతీలు ఉన్నాయి. C గ్రేడ్ యాస్పిరెంట్ కేటగిరీలో 47.60 పంచాయతీలు ఉన్నాయి. ఇక D గ్రేడ్ బిగినర్లో 5.26% పంచాయతీలు ఉన్నాయి. సో ఇది మనకి కంప్లీట్గా రిపోర్ట్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, బేసిక్ డీటెయిల్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో బాస్మతి మరియు ఆర్గానిక్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న అపెడా. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ అనే ఏరియాలో బాస్మతి మరియు ఆర్గానిక్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయనున్న అపెడా సంస్థ. అపెడా అంటే ఏంటండి? భారతదేశంలో వ్యవసాయ రంగ ఎగుమతుల్ని ప్రోత్సహించడానికి ఏర్పాటైన ఒక చట్టబద్ధమైన సంస్థ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, అపెడా. మరి అపెడా ఎప్పుడు ఏర్పాటైందండి? 1986లో ఏర్పాటైంది. ఏ చట్టం కింద? అపెడా యాక్ట్ 1985. ఈ చట్టం కింద 1986లో ఏర్పాటైంది. అంటే చట్టం 1985లో చేశారు, కానీ అది అమల్లోకి రావాలంటే 1986లో వచ్చింది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఏం చేయబోతోంది అపెడా? ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో బాస్మతి అండ్ ఆర్గానిక్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. మరి ఏంటి అసలు ఇది? ముఖ్యంగా రైతులకు బాస్మతి సాగులో ప్రోత్సాహం అందించేందుకు, బాస్మతి బియ్యపు సాగులో అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు, అలానే ఈ యొక్క ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు ఈ సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అలానే ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల రైతులకి అవసరమైన ట్రైనింగ్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫార్మర్స్కి ఈ బాస్మతి రైస్ కల్టివేషను, అలానే ఆర్గానిక్ ఫార్మింగ్ కల్టివేషన్కి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు. ఇది 15 కోట్ల ప్రాజెక్టు, 15 కోట్ల ప్రాజెక్టు. ఇక్కడ బాస్మతి రైస్ అంటే ఏంటండి? బాస్మతి బియ్యము చాలా టేస్టీగా ఉంటుంది కదా, మనం బిర్యానీలు కూడా చేసుకుంటాం. మరి దీనికి GI ట్యాగ్ ఉందా అంటే డెఫినెట్లీ GI ట్యాగ్ ఉంది. అయితే ఇండియాలో వివిధ రాష్ట్రాలు ఈ బాస్మతి బియ్యాన్ని సాగు చేస్తాయి, కల్టివేట్ చేస్తాయి. కానీ ప్రతి రాష్ట్రంలో పండించే బాస్మతి బియ్యానికి GI ట్యాగ్ ఉండదు. ఉదాహరణకు మధ్యప్రదేశ్ కూడా కొద్దిగా బాస్మతి బియ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది, పండిస్తుంది. కానీ మధ్యప్రదేశ్లో పండించే బాస్మతి బియ్యానికి GI ట్యాగ్ లేదు. కానీ GI ట్యాగ్ వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. కానీ పంజాబ్ ఏమో వ్యతిరేకిస్తూ ఉంది. అంతే కదా? మీరు కూడా పండించే బాస్మతి బియ్యానికి GI ట్యాగ్ వచ్చిందనుకో మేము నష్టపోతాము అన్నట్టుగా. కానీ మరి ఇండియాలో GI ట్యాగ్ పొందిన బాస్మతి బియ్యాన్ని ఎన్ని రాష్ట్రాల్లో పండిస్తారు అది ఐడియా ఉండాలి. ఇట్లాంటివి అడుగుతాడండి. ఇండియాలో GI ట్యాగ్ ఉన్న, జియోగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు ఉన్న బాస్మతి బియ్యాన్ని ఎన్ని ప్రాంతాల్లో పండిస్తారు అంటే పంజాబు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే 7 ప్రాంతాల్లో పండించే బాస్మతి బియ్యానికి GI ట్యాగ్ ఉంది. మధ్యప్రదేశ్లో పండించే బాస్మతి బియ్యానికి మాత్రం GI ట్యాగ్ లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్లో పండించే బాస్మతి రైస్ కూడా GI ట్యాగ్ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఇది ఎన్ని కోట్ల ప్రాజెక్టు? 15 కోట్ల ప్రాజెక్టు. మీరు ఇక్కడ చూస్తే ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఒకటి ఆలోచించాలా. పిలిభిత్ అన్నాడు. పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందండి? పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్. అట్లా ఐడియా ఉండాలండి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య సీ ప్లేన్ సర్వీస్, ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ సీ ప్లేన్ సర్వీస్ ప్రారంభం కాబోతా ఉంది. అంటే సీ ప్లేన్ అంటే ఏంటండి? ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇమేజ్లో ఈ సీ ప్లేన్ అనే దానికి వింగ్స్ ఉంటాయి. ఇది వాటర్ నుంచి టేక్ ఆఫ్ తీసుకోగలదు, వాటర్ మీదే ల్యాండ్ అవ్వగలదు, వాటర్ మీద ల్యాండ్ అయిన తర్వాత ఒడ్డుకు చేరగలదు. సీ ప్లేన్ అంటే వీటికి ల్యాండ్ ఎయిర్ స్ట్రిప్ అవసరం లేదు, వాటర్ పైనే ల్యాండ్ అవ్వగలవు. మరి ఇక్కడ దీనివల్ల లాభం ఏంటి? టూరిజం అనేది పెరుగుతుంది, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. సో మరి భారతదేశం మొట్టమొదటి వాణిజ్య సీ ప్లేన్ సర్వీసు ఎక్కడ ప్రారంభం కాబోతా ఉందంటే లక్షద్వీప్
యూనియన్ టెరిటరీ అయిన లక్షద్వీప్లో ప్రారంభించబోతా ఉన్నారు. వాణిజ్యం అంటే ఏంటంటే కమర్షియల్ అంటే భారీ ఎత్తున పెద్ద ఎత్తున. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఎవరు నడపబోతా ఉన్నారు ఈ సీప్లేన్ కమర్షియల్ సీప్లేన్ సర్వీసెస్ అంటే స్కైహాప్ ఏవియేషన్ సర్వీసెస్ సంస్థ, స్కైహాప్ ఏవియేషన్ లిమిటెడ్ కంపెనీకి అవసరమైన అనుమతులు కూడా రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఎవరు నడపబోతా ఉన్నారంటే స్కైహాప్ ఏవియేషన్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీకి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు కూడా వచ్చాయి. మరి ఎవరు అనుమతులు ఇస్తారు అంటే DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. మరి తద్వారా భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య స్థాయి సీప్లేన్ సర్వీసులు నడపబోయే ఆపరేటర్ ఏది అంటే స్కైహాప్. మరి వీళ్ళు ఇందులో భాగంగా 19 సీట్లతో కూడిన సీప్లేన్ ఎయిర్ క్రాఫ్ట్ని ప్రారంభించబోతా ఉన్నారు. 19 సీట్లతో కూడిన సీప్లేన్ ఎయిర్ క్రాఫ్ట్ని. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇదే స్కైహాప్ ఏవియేషన్ కంపెనీ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకంటే మరి ఇక్కడ ఇది వాణిజ్య స్థాయిలో లాంచ్ చేయబోతున్నారు లక్షద్వీప్లో. కానీ టెస్ట్ చేయాలి కదా, దీన్ని ఎక్కడ టెస్ట్ చేశారంటే ఇటీవల ఉత్తరాఖండ్లోని టెహ్రీ సరస్సు, టెహ్రీ డ్యామ్ ఉంది కదా ఇక్కడ ఉత్తరాఖండ్ స్టేట్, ఉత్తరాఖండ్లోని టెహ్రీ లేక్లో ఈ స్కైహాప్ ఏవియేషన్ సంస్థ ఈ యొక్క సీప్లేన్ సర్వీసెస్ని టెస్ట్ చేసింది, ట్రయల్ రన్ పరీక్షించింది. సో ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. టెహ్రీ లేక్, ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి పట్టణ సహకార బ్యాంకింగ్ రంగం సామర్థ్యం పెంపు కోసం మిషన్ సాక్ష్యం. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగం యొక్క సామర్థ్య పెంపు కోసం మిషన్ సాక్ష్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వాలి. వాటికి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో అవసరమైన రీఫార్మ్స్, అవసరమైన సంస్కరణలు, వాటి యొక్క ఎఫిషియన్సీని, పనితీరుని మెరుగుపరిచేందుకు ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. దాని పేరే మిషన్ సాక్ష్యం. ఎవరు లాంచ్ చేశారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటివంటివి? సహకార బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్స్. మనకి రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. మరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏం చేస్తాయి? అవసరమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తాయి అర్బన్ ఏరియాస్లో, పట్టణ ప్రాంతాల్లో, అలానే సెమీ అర్బన్ ఏరియాస్లో అంటే చిన్న పట్టణాలలో అవసరమైన ఆర్థిక సేవలు అందిస్తాయి. అంటే ఏంటి? చిన్న బిజినెస్ మ్యాన్కి, ట్రేడర్స్కి, వ్యాపారదారులకి, అటువంటి వాళ్ళకి అవసరమైన లోన్స్ అటువంటివి ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, అర్బన్ ఏరియాస్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో సర్వీసెస్ అందిస్తాయి. మరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని, ఇండియాలో బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? RBI. ఏ చట్టం కింద? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 మనం డిస్కస్ చేసుకున్నాం కదా. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఈ చట్టం కింద నియంత్రిస్తుంది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ మిషన్ సాక్ష్యంలో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు అంటే ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉంటారో సిబ్బందికి, మేనేజ్మెంట్కి, ఆ బోర్డు మెంబర్స్కి అవసరమైన శిక్షణ, కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్ ఇస్తారు. తద్వారా సుమారుగా 1.4 lakh పార్టిసిపెంట్స్కి లబ్ధి చేకూరబోతోంది. 1.4 లక్షల మందికి శిక్షణ ఇవ్వబోతూ ఉన్నారు. తద్వారా ఆ యొక్క బ్యాంక్ పనితీరు అనేది మెరుగవుతుంది. ఎందుకు ఇటువంటి అవసరం అంటే మనం చూస్తూ ఉంటాం కదండి, బ్యాంక్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రాడ్ జరిగింది. అందులో ఉన్న ఎంప్లాయీస్కి కనుక డిసిప్లిన్ లేకపోతే, ఎథికల్ వాల్యూస్ లేకపోతే అటువంటి ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. భారత సోలార్ ప్యానెళ్లపై 123% యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించిన అమెరికా. ఇండియన్ సోలార్ ప్యానెల్స్పై 123% యాంటీ డంపింగ్ డ్యూటీని విధించిన అమెరికా ఇండియన్ సోలార్ ప్యానెల్స్ పైన 123% యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. డ్యూటీ అంటే సుంకము, అంటే పన్ను. డ్యూటీ ఇక్కడ మరి ఏంటి అసలు 123% యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి? ఇండియా అత్యధికంగా సోలార్ ప్యానెల్స్ని, సోలార్ మాడ్యూల్స్ని, అంటే సోలార్ పరికరాలు ఉంటాయి కదా, అటువంటి వాటిని అత్యధికంగా మనము అమెరికాకి ఎగుమతి చేస్తాం. ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ ప్యానెల్స్ అండ్ సోలార్ మాడ్యూల్స్ మార్కెట్ అమెరికా. భారతదేశం ఎగుమతి చేసే అత్యధిక సోలార్ ప్యానెల్స్ ఎక్కువగా ఎక్కడికి పోతాయంటే అమెరికాకే. అమెరికా మనకి అందుకే కదా, అమెరికాతో మనకి వాణిజ్య మిగులు ఉంది.
వీ హ్యావ్ ట్రేడ్ సర్ప్లస్ విత్ అమెరికా. అంటే ఏంటి, అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే దానికంటే మన ఎగుమతులే ఎక్కువ. మరి ఈ కాంటెక్స్లో ఏంటి యాంటీ డంపింగ్ డ్యూటీ? యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటో తెలుసుకోవాలా. ఇండియా ఏదైతే అమెరికాకి ఈ సోలార్ ప్యానెల్స్, సోలార్ మాడ్యూల్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉందో యాంటీ డంపింగ్ డ్యూటీ వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏంటిది ఇది? ఇది ఒక పన్ను అండి. ఇప్పుడు జనరల్గా ఇది ఎందుకు విధిస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కావచ్చు, వేరే కంట్రీస్లో అక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఆ పరిశ్రమలకి ఆ దేశ ప్రభుత్వము ఏం చేస్తుందంటే ఆ దేశంలో ఉన్న పరిశ్రమలకి సబ్సిడీలు కావచ్చు అటువంటివి ఎక్కువగా ఇస్తుంది. అప్పుడు ఎక్కువ ఇచ్చినప్పుడు భారీ స్థాయిలో ఉత్పత్తి అనేది జరుగుతాయి ఇటువంటి ప్రోడక్ట్స్. వీళ్ళు ఏం చేస్తారు, చీప్గా వేరే దేశంలోకి ఇంపోర్ట్ చేస్తారు, పంపిస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తారు. అప్పుడు తద్వారా ఆ దేశంలో ఉన్న డొమెస్టిక్ మార్కెట్ అనేది దెబ్బతింటుంది. సో యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఎగుమతి చేసే దేశంలోని సాధారణ ధర కంటే తక్కువ ధరకు దిగుమతి అయ్యే వస్తువులపై విధించే ఒక పన్ను. ఇప్పుడు అమెరికాలో ఏమో సోలార్ మార్కెట్ ఉంటుంది, సోలార్ కంపెనీలు ఉంటాయి. వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ వాల్యూ ఒక 100 రూపాయలు ఉంటుంది మార్కెట్ వాల్యూ. కానీ మనమేమో ఇక్కడ చీప్గా ఉత్పత్తి చేస్తూ ఉన్నాము, అమెరికాకు పంపించినప్పుడు ఆ 100 రూపాయల కంటే ధర తక్కువ ఉంటుంది మన సోలార్ ప్యానెల్స్ ధర. సో తద్వారా వాళ్ళు నష్టపోతారని చెప్పేసి ఆ యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తూ ఉంటారు. మరి దీనికి అనుమతి ఉందా అంటే WTO రూల్స్ ప్రకారము దీనికి అనుమతి ఉంది. ఎప్పుడైతే ఒక దేశ డొమెస్టిక్ ఇండస్ట్రీ, ఒక దేశ స్వదేశీ పరిశ్రమ దెబ్బతింటా ఉంది అని భావిస్తారో అప్పుడు ఇటువంటి విధిస్తారు. మరి WTO సంబంధించి రూల్స్ ఉన్నాయి. జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ 1994 రూల్స్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ గ్యాట్ 1994 రూల్స్ కింద ఆర్టికల్ 6 కింద ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది అలౌ చేస్తారు, దీన్ని అనుమతిస్తారు. మరి WTO మనం డిస్కస్ చేస్తున్నాం కదండి, WTO కంటే ముందు గతంలో గ్యాట్ అనే సంస్థ ఉన్నింది, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్. ఈ గ్యాట్ని 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ రీప్లేస్ చేసింది. ఈ గ్యాట్ స్థానంలో WTO వచ్చింది. రైట్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఈరోజు ఇంకొక టాపిక్ వార్తల్లో ఉందండి. ఈ ప్రాప్తి పోర్టల్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, EPFO సంస్థ, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ ప్రాప్తి అనే ఒక పోర్టల్ని లాంచ్ చేయబోతోంది. ఈ ప్రాప్తి అనే ఒక డిజిటల్ పోర్టల్ని లాంచ్ చేయబోతూ ఉంది. మరి ఏంటిది ఇది అసలు? EPFO అంటే ఏంటి? EPFO అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి కదా, కార్పొరేట్ కంపెనీలు, అటువంటివి ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తూ ఉన్న ఎంప్లాయీస్కి అవసరమైన సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత, వాళ్ళు రిటైర్ అయినప్పుడు వచ్చే సేవింగ్స్, అటువంటి వాటికి సంబంధించి సేవలు అందించే ఒక సంస్థ EPFO, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. మరి ఇప్పుడు EPFO ఈ ప్రాప్తి అనే ఒక పోర్టల్ని, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయబోతా ఉంది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే ఆ యొక్క ఎంప్లాయీస్, ఆ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఓల్డ్ EPF అకౌంట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళవి పాత EPF అకౌంట్లు ఏవైతే ఉంటాయో పని చేయకోకుండా ఇనాపరేటివ్ స్టేజ్లో ఉంటాయి. అటువంటి ఇన్యాక్టివ్ ఓల్డ్ EPF అకౌంట్స్ని మళ్ళీ యాక్టివేట్ చేయాలి, వాటిని క్రియాశీలకంగా చేయడం కోసము ఈ ప్రాప్తి అనే ఒక పోర్టల్ని లాంచ్ చేయబోతా ఉంది. మరి ఇందులో భాగంగా ఏం చేయబోతా ఉన్నారంటే, ఆ యొక్క కస్టమర్ల ఓల్డ్ EPF అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి వాటికి యూనిక్ అకౌంట్ నెంబర్, UAN నెంబర్తో లింక్ చేస్తారు. ఆ ఓల్డ్ EPF అకౌంట్స్ని యూనిక్ అకౌంట్ నెంబర్, UAN నెంబర్తో లింక్ చేస్తారు. తద్వారా వాళ్ళకి ఈ EPFOకి సంబంధించిన క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో, ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి అందుతాయన్నమాట. సో ఈ ప్రాప్తి పోర్టల్. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది, EPFO ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది, ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది ఇది EPFO. ఇది 1952లో ఏర్పాటైందండి, 1952లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. సో గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాప్తి పోర్టల్ EPFO. మరి ఎలా ఇది ఈ ప్రాప్తి పోర్టల్ పనిచేస్తుంది, ఏ విధంగా ఓల్డ్ EPF అకౌంట్స్ని వీళ్ళు ట్రాక్ చేస్తారు, ఏ విధంగా లింక్ చేస్తారు అంటే ఆధార్ అథెంటికేషన్ ఆధారంగా, ఆధార్ అనుసంధానంతో వీటిని లింకప్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ వన్ డిఫెన్స్కి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ న్యూస్లో ఉందండి. ప్రగతి మల్టీలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ ప్రగతి. మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ ప్రగతి. ప్రగతి అనే ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ని ఇండియన్ ఆర్మీ నిర్వహిస్తూ ఉందండి. ఇండియన్ ఆర్మీ స్టార్ట్ చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇదొక మిలిటరీ, ఇదొక ఆర్మీ ఎక్సర్సైజు. ఎక్కడ నిర్వహిస్తూ ఉన్నారు అంటే మేఘాలయలోని ఉమ్రోయ్, మేఘాలయ స్టేట్లోని ఉమ్రోయ్ అనే ప్రాంతంలో ఉన్న ఫారిన్ ట్రైనింగ్ నోడ్ అనే ప్రాంతం వద్ద, ఫారిన్ ట్రైనింగ్ నోడ్ వద్ద. మరి ఇది మొట్టమొదటి ఎడిషన్, ఇది మొదటి ఎడిషను. మరి ఇక్కడ ఏంటి అసలు ఈ యొక్క ప్రగతి ఎక్సర్సైజ్లో భాగంగా 11 దేశాల నుంచి 11 ఇండియన్ ఓషియన్ దేశాల నుంచి ఆర్మీలు పాల్గొంటూ ఉన్నాయి. 11 ఫ్రెండ్లీ కంట్రీసు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. మరి దీని ముఖ్య ఉద్దేశము ఈ యొక్క దేశాల మధ్య ఆర్మీ సంబంధాలను బలోపేతం చేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ ప్రగతి అనే పేరు ఎందుకు ఇవ్వడం జరిగింది? ప్రగతి అంటే అబ్రివేషన్ చాలా పెద్దగా ఉందండి. ప్రగతి అంటే పార్ట్నర్షిప్ ఆఫ్ రీజనల్ ఆర్మీస్ ఫర్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఇండియన్ ఓషియన్. పార్ట్నర్షిప్ ఆఫ్ రీజనల్ ఆర్మీస్ ఫర్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఇండియన్ ఓషన్. అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో ఉన్న దేశాల ఆర్మీల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఎక్కడ అంటే మేఘాలయ ఉమ్రోయ్. నెక్స్ట్ వన్ డిఫెన్స్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, నావెల్ యాంటీషిప్ మిస్సైల్. నావెల్ యాంటీషిప్ మిస్సైల్ షార్ట్ రేంజ్. డిఆర్డిఓ మరియు ఇండియన్ నేవీ ఒక యాంటీషిప్ మిస్సైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ మరియు ఇండియన్ నేవీ. ఆ మిస్సైల్ పేరు వచ్చేసి నావెల్ యాంటీషిప్ మిస్సైల్ షార్ట్ రేంజ్. మీరు ఇక్కడ చూస్తే ఇండియన్ నేవీకి చెందిన హెలికాప్టర్ నుంచి ఈ యొక్క యాంటీషిప్ షార్ట్ రేంజ్ మిస్సైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పేరులోనే ఉంది, యాంటీషిప్ షార్ట్ రేంజ్ మిస్సైల్. అంటే శత్రు దేశాలకు చెందిన నౌకల్ని, షిప్స్ని నాశనం చేయడం కోసము హెలికాప్టర్ నుంచి లాంచ్ చేసే ఒక మిస్సైలు. మరి ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అంటే సక్సెస్ఫుల్గా ఒడిషాలోని బే ఆఫ్ బెంగాల్ కోస్ట్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. మరి దీని రేంజ్ వచ్చేసి షార్ట్ రేంజ్, అంటే స్వల్ప శ్రేణి. మరి ఇది ఏ ప్రపల్షన్ ఆధారంగా పనిచేస్తుంది అంటే సాలిడ్ బూస్టర్. ఈ యొక్క మిస్సైల్లో సాలిడ్ బూస్టర్ ఉంటుంది, అంటే ఘన ఇంధనం ఆధారంగా ఇది పనిచేస్తుంది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు అభివృద్ధి చేశారు అంటే హైదరాబాద్కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమరత్. హైదరాబాద్కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమరత్ అనే ఒక డిఆర్డిఓ లేబొరేటరీ. మరి ప్రధానంగా దీన్ని అభివృద్ధి చేసింది రీసెర్చ్ సెంటర్ ఇమరత్ హైదరాబాద్. మరి ఇందులో మరికొన్ని డిఆర్డిఓ లేబొరేటరీలు కూడా భాగస్వామ్యం పంచుకున్నాయి. అవి హైదరాబాద్కు చెందిన మరొక డిఆర్డిఓ లేబొరేటరీ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీ డిఆర్డిఎల్, మహారాష్ట్రలోని పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ, అలానే చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ లేబొరేటరీ, మరియు చాందీపూర్, ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ కూడా అవసరమైన కొన్ని టెక్నాలజీస్ని అందించింది. సో ఓవరాల్ గుర్తుపెట్టుకుని మెయిన్గా దీన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓ లేబొరేటరీ, హైదరాబాద్ రీసెర్చ్ సెంటర్ ఇమరత్. దీనికి మరికొన్ని డిఆర్డిఓ లేబొరేటరీలు కూడా సహకారం అందించాయి. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేసింది ఎవరు డెవలప్ చేశారంటే డిఆర్డిఓ, ఇండియన్ నేవీ. మరి డిఆర్డిఓ చైర్మన్ ఎవరండి? సమీర్ వి కామత్ గారు. సమీర్ వి కామత్. డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, యూరప్లో మొట్టమొదటి పూర్తి స్థాయి లిథియం గని. యూరప్ యొక్క మొట్టమొదటి పూర్తి స్థాయి లిథియం గని. యూరప్లో ఫస్ట్ కంప్లీట్ లిథియం మైన్ అనేది ఆపరేషన్స్ని ప్రారంభించింది. లిథియం గని యూరప్లో మొట్టమొదటి లిథియం గని కార్యకలాపాలని ప్రారంభించింది. ఇక్కడ ఏంటి? కంప్లీట్ లిథియం మైన్ అన్నాడు. కంప్లీట్ లిథియం మైన్ ఎక్కడ ప్రారంభమైంది అంటే ఫిన్లాండ్లోని కొక్కొలా అనే ప్రాంతం వద్ద. మరి ఇది కంప్లీట్ లిథియం మైన్ అంటే ఏంటి? ఈ యొక్క లిథియం మైన్ నుంచి ఇక్కడే ఉత్పత్తి చేస్తారు, అలానే ఎంటైర్ ప్రొడక్షన్ చైన్ అంటే ఇక్కడే ఉత్పత్తి జరుగుతుంది, ఇక్కడే రిఫైనరీ కూడా జరుగుతుంది, అంటే ఇక్కడే శుద్ధి కూడా జరుగుతుంది. సో ఎక్కడ? ఫిన్లాండ్. మరి లిథియంని ఎందుకు యూజ్ చేస్తారంటే మనం చాలాసార్లు తెలుసుకున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీకండక్టర్స్, స్మార్ట్ ఫోన్స్, ఎల్సిడి డిస్ప్లేస్, అన్ని చోట్లలో లిథియం అనేది చాలా ఇంపార్టెంట్.
మరి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మనకి లిథియం గనుల్ని మనం లిథియంని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఏబీసీ కంట్రీలు అర్జెంటీనా, బొలీవియా, చిలీ అటువంటి దేశాల నుంచి. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ ప్రాజెక్ట్ ఖర్చు వచ్చేసి 783 మిలియన్ యూరో ప్రాజెక్ట్. 783 మిలియన్ యూరో ప్రాజెక్టు అమెరికన్ కరెన్సీలో చెప్పాలంటే $920 మిలియన్. మరి ఇక్కడ ఏం చేయబోతా ఉన్నారు అంటే ఈ యొక్క మైన్లో బ్యాటరీ గ్రేడ్ లిథియం హైడ్రాక్సైడ్ని ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. బ్యాటరీలలో ఉపయోగించే లిథియం హైడ్రాక్సైడ్ని ఇక్కడ ఉత్పత్తి చేయబోతున్నారు, ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఎక్కడంటే ఫిన్లాండ్ అండి. మరి ఇక ఈ యూరప్లో ఇక ఎక్కువగా ఇటువంటి లిథియం మైన్స్ లేవా అంటే పోర్చుగల్, చెక్ రిపబ్లిక్ లాంటి దేశాల్లో కూడా ఉన్నాయి. కానీ కంప్లీట్ లిథియం మైన్ అంటే ఏంటి, ఇక్కడే ప్రొడక్షన్ జరుగుతుంది, మొత్తము దాన్ని రిఫైనరీ కావచ్చు, శుద్ధి కావచ్చు, అంతా ఇక్కడ జరుగుతుంది ఫిన్లాండ్. మరి ఇటీవలే ఫిన్లాండ్ గురించి మనం ఒకటి తెలుసుకున్నాం. ప్రపంచంలో మొట్టమొదటి అణు వ్యర్థాల నిల్వ కేంద్రాన్ని కూడా ఫిన్లాండ్ నిర్మిస్తూ ఉంది. వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ వేస్ట్ ఫెసిలిటీ, న్యూక్లియర్ వేస్ట్ వాల్ట్ ఎక్కడ అంటే ఫిన్లాండ్ అని చెప్పేసి తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఐబిఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2026 విన్నర్. ఐబిఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2026 విన్నర్గా సౌరవ్ కొటారి నిలిచాడండి. ఇతను కోల్కతా ప్రాంతానికి చెందినవాడు, వెస్ట్ బెంగాల్. మరి ఫైనల్లో పంకజ్ అద్వానీని ఓడించాడు. పంకజ్ అద్వానీ కూడా ఫేమస్ బిలియర్డ్స్ ప్లేయర్ కదండి. 19 సార్లు ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ విజేత పంకజ్ అద్వానీ. ఫైనల్లో పంకజ్ అద్వానీని ఓడించి ఈ టైటిల్ని గెలుపొందాడు. మరి ఈ టైటిల్ ఎక్కడ జరిగింది టోర్నమెంట్ అంటే ఐర్లాండ్ కంట్రీలోని కార్లో అనే సిటీలో ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 29 వరకు ఈ టోర్నమెంట్ జరిగింది. సో సౌరవ్ కొటారి, వీళ్ళ ఫాదర్ కూడా ఫేమస్ బిలియర్డ్స్ ప్లేయరే, మనోజ్ కొటారి. ఆయన ఈ సంవత్సరం స్టార్టింగ్లో చనిపోయాడని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం మనోజ్ కొటారి గురించి. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వన్-లైనర్ కరెంట్ అఫైర్ అండి. ఐపీఎల్ చరిత్రలో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ, ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ T20 క్రికెట్ చరిత్రలో 9,000 పరుగులను చేసిన మొట్టమొదటి ప్లేయర్. ఐపీఎల్ హిస్టరీలో 9,000 రన్స్ని చేసిన ఫస్ట్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ. ఇతను ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడుతూ ఉన్నాడు, కర్ణాటక. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. ఆయుష్మాన్ భారత్ దివాస్ 2026. ఆయుష్మాన్ భారత్ దివాస్ 2026 ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 30న ఆయుష్మాన్ భారత్ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటామండి. దీని ముఖ్య ఉద్దేశము ఇది ఆరోగ్యానికి సంబంధించిన దినోత్సవం. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ని అందించడం కోసం, అవగాహన తీసుకురావడం కోసము ఈ యొక్క దినోత్సవాన్ని, ఈ యొక్క డేని సెలబ్రేట్ చేసుకుంటామండి. మనకి ఒక స్కీమ్ ఉంది, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఇండియాలో పూర్ పీపుల్కి అవసరమైన హెల్త్ ఇన్సూరెన్స్ అందించడానికి 2018లో లాంచ్ చేసిన స్కీమ్. 2018 సెప్టెంబర్ 23న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జార్ఖండ్లోని రాంచీలో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఫ్యామిలీకి, బీపీఎల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యామిలీస్కి 5 lakh వరకు హెల్త్ ఇన్సూరెన్స్, సంవత్సరానికి ఒక కుటుంబానికి 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ని అందించడం జరుగుతుంది. మరి ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ని విస్తరించి అవగాహన తీసుకురావాలి, అందరికీ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ని అందించాలి. అవగాహన తీసుకురావడం కోసం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 30న సెలబ్రేట్ చేసుకుంటారు ఆయుష్మాన్ భారత్ దివాస్. మరి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా ఇప్పటికే సుమారుగా ఇండియాలో 10.74 crore ఫ్యామిలీస్కి లబ్ధి చేకూరింది. 10.74 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. తద్వారా సుమారుగా లబ్ధిదారులు 50 కోట్లకు పైగా ఉన్నారు. ఇక ఇవాల్టి క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. స్మైల్ బెగ్గరీ సర్వే మొబైల్ యాప్ను లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ ఏది? స్మైల్ భిక్షాటన మొబైల్ సర్వే యాప్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ ఏది? మనం డిస్కస్ చేసుకున్నాం, ట్రై చేయండి. అలానే స్మైల్ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారో ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, బర్నవాపరా వైల్డ్ లైఫ్ సెంచరీ ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్. ఎందుకు వార్తల్లో నిలిచింది? ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 133వ మన్ కీ బాత్ ప్రసంగంలో బ్లాక్ బక్ కన్జర్వేషన్కి సంబంధించి, కృష్ణ జింకల పరిరక్షణకు సంబంధించి ప్రస్తావించారు. బర్నవాపరా వైల్డ్ లైఫ్ సెంచరీ ఛత్తీస్గఢ్.
ఇక బ్లాక్ బక్ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ యానిమల్, కృష్ణ జింక రాష్ట్ర జంతువు. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. గంగా ఎక్స్ప్రెస్ వే ఉత్తరప్రదేశ్. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 ఫర్ 2023-24. అత్యధికంగా పంచాయతీలు సి గ్రేడ్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్తులో బాస్మతి మరియు ఆర్గానిక్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న అపెడా సంస్థ. భారతదేశం మొట్టమొదటి వాణిజ్య సీప్లేన్ సర్వీస్ లక్షద్వీప్. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగ సామర్థ్య పెంపు కోసం మిషన్ సాక్ష్యంను లాంచ్ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారత్ సోలార్ ప్యానెల్పై 123% యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించిన అమెరికా. ఈ ప్రాప్తి పోర్టల్ను లాంచ్ చేయనున్న ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. మల్టీలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ ప్రగతిని లాంచ్ చేసిన ఇండియన్ ఆర్మీ మేఘాలయ ఉమ్రోయ్. నావెల్ యాంటీషిప్ మిస్సైల్ను సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన డిఆర్డిఓ మరియు ఇండియన్ నేవీ. యూరప్ యొక్క మొట్టమొదటి పూర్తిస్థాయి లిథియం గని ఫిన్లాండ్. ఐబిఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2026 విన్నర్ సౌరవ్ కొటారి. ఐపీఎల్ చరిత్రలో 9,000 రన్స్ను కొట్టిన ఫస్ట్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ. ఆయుష్మాన్ భారత్ దివాస్ 2026 ఏప్రిల్ 30. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow. Thank you everyone.